నమస్కారం మిత్రులారా, ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025లో మరి మీ జీవితాలు మీ అభివృద్ధి అన్నీ కూడా సుఖశాంతులతో బ్రతకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ A9 యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన రాజకీయ వ్యవస్థ ఏ రకంగా తయారైందో మీ అందరికీ తెలుసు. అసలు మన దేశం ఎక్కడ పోతుంది, మన రాష్ట్రం ఎక్కడ పోతుంది, మనం అసలు ఏం చేస్తున్నాం అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. బిక్కుమా అని చెప్పేసి నా ఉద్యోగాలు లేవు, మన రాష్ట్రంలో అసలు ఏమీ లేవు. ఈ దొంగలు, ఈ దగాకోర్లు, ఈ రౌడీసు వీళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మరి మన జీవితాలు మనం ఏ రకంగా బాగు చేసుకుందాం? ఎన్ని రోజుల దాకా ఈ రకంగా మనం ఒక మోకాల చేతుల కింద నీళ్ళు దాక్కుండా కూర్చుందాం? అంటే మనకి ఇంత సామర్థ్యం ఉన్నది, శక్తి ఉన్నది, ఇంత విద్యావంతులం, మనము అన్ని రంగాలలో మనము అన్యున్నతగా ఎంత ముందరికి మనం పోగలిగే శక్తి సామర్థ్యం ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా మనము ఒకరి కింద మనం పనిచేయాల్సిన అవసరం వచ్చేసేసింది. అందుకోసమే మనము కనీసం ఇప్పుడన్నా మనం సంఘటితం అయ్యేసేసి మంచిగా మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుందాము. అసలు అందరం సంఘటితం అయితే మనము అసలు వీళ్ళందరినీ కూడా తరిమికొట్టే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది మిత్రులారా. మరి ఈ రకంగా మనం ఇప్పటికీ కూడా మనం కళ్ళు తెరవకపోతే ఇంకా మన జీవితాలు మనం బాగు చేసుకోలేము. మన భావి తరాలు, రానున్న తరాలు కూడా మనల్ని కూడా క్షమించే పరిస్థితి కనిపిస్తలేదు. అసలు ఏ రంగంలో మంచిగా ఉన్నది? కనీసం ఉద్యోగాలు ఉన్నాయా? ఏమున్నాయి మనకు? అసలు ఏమి ఎట్లా బ్రతుకుదాం అందరం కూడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. కనీసం మీ అందరు కూడా నాతోటి కనుక నాకు వచ్చే ఆలోచన నాకున్నది, నాకు లోపల ద్వేషం ఉన్నది, అన్ని ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది. అయినా కానీ కూడా నాకు మీ అందరూ సహకారం ఎంతగానో అవసరము. కనీసం నా లోపల ఉన్న ఉద్వేషము, ఈ కోపము ముందరికి తీసుకుపోవాలనే ఆలోచనని మీ అందరు కూడా అదే రకంగా ముందరికి వచ్చినట్టయితే మనము ఎట్లాగో ఈ ఛానల్ ద్వారా మనం ముందరికి తీసుకుపోదాము. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసము నా స్పీకింగ్ పవరో, నాకు స్పీచ్ అంత మంచిగా రాకున్నా కానీ కూడా కనీసం నేనైతే మీకు ఏం చెప్పాలనుకున్నదో ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఇక మీరు ముందరికి వచ్చేసేసి మనం ఎట్లన్నా ఏ రకంగానన్నా మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మిత్రులారా. జై హింద్, జై భారత్.